పంటల నుంచి మంచి దిగుబడులు సాధించాలంటే అందుకు కీలక పాత్ర పోషించేది నేలలోని సారం. నేలలోని సత్తువును పెంపొందించడానికి వివిధ రకాల ఎరువులను వాడుతూ ఉంటాం. నేల అవసరాన్ని తెలుసుకొని పోషకాలను అందిస్తే ఎరువులపై పెట్టే పెట్టుబడి తగ్గుతుంది. సేంద్రియ, రసాయన ఎరువులను మేళవించి వాడటం వల్ల పోషకాలు సమతుల్యంగా అందుతాయి. పోషకాలను మన నేల పరిస్థితిని బట్టి వాడేటప్పుడే రైతుకు మేలు జరుగుతుంది. ముందుగా నేలలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. పంట కోతలు అయిపోయి భూములన్నీ ఖాళీగా ఉండే సమయం భూసార పరీక్షలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. రైతులు భూసార పరీక్షలకు మట్టిని ఏ విధంగా సేకరించాలి, ఏ వివరాలు జత చేయాలి అన్న వివరాలను తెలియజేస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రధాన పంటలైనటువంటి వరి కానీ, మొక్కజొన్న కానీ, ప్రత్తి మరియు ఇతర పంటలు తీసిన తర్వాత రైతు సోదరులు మార్చి, ఏప్రిల్, మే మాసంలో భూసార పరీక్షలు కనుక చేసుకున్నట్లయితే చాలా లాభాలు ఉంటాయండి. మనం ఇప్పుడు భూసార పరీక్షల గురించి తెలుసుకుంటే, మీరు పంట తీసిన తర్వాత 2 వారాల తర్వాత మనము మట్టి నమూనాలు తీసుకోవాలి. మనం కనుక మట్టి నమూనాలు ఏ విధంగా తీయాలో కనుక గమనించినట్లయితే, పొలం గట్ల మీద కానీ, కలుపు మొక్కలు ఉన్న చోట కానీ, చెట్టు నీడ ఉన్న చోట కానీ, కాలి బాటల కాడ కానీ, మనం ఎరువులు దిబ్బ కాడ కానీ, ఎక్కువ ఎరువులు వేసినటువంటి చోట కూడా మనము ఈ నీళ్లు ఆగిన చోట కూడా మనము ఈ మట్టి నమూనాలని సేకరించకూడదు. మనము ఈ మట్టి నమూనాలు ఒక పొలంలో ఎకరా కానీ 2 ఎకరాల పొలం విస్తీర్ణంలో అక్కడక్కడ ఒక 5 చోట్ల మనము 30 సెంటీమీటర్ల లోతులో వి ఆకారంలో మనము ఒక గుంత తీసుకోవాలి. ఆ గుంతలో మనము సైడ్ పొరల్లో మట్టి మాత్రమే మనం తీసుకోవాలి. మనము ఇట్లా 4-5 చోట్ల ఈ సైడ్ పొరల్లో సేకరించిన మట్టిని ఒక చోట కుప్పగా పోసుకొని దాన్ని 4 సమభాగాలు, క్వార్టరింగ్ మెథడ్ అంటారు, క్వార్టరింగ్ మెథడ్లో 4 సమభాగాలు చేసుకొని దాంట్లో ఎదురెదురు భాగాలు తీసేయాలి. ఆ తర్వాత మరలా ఈ ఎదురెదురు భాగాలు తీసిన తర్వాత మిగిలిన మట్టిని మళ్ళీ మొత్తం కలిపి మళ్ళీ దాన్ని 4 సమభాగాలు చేసుకొని ఆ తర్వాత మిగిలిన ఎదురెదురుగా భాగాలు ఉన్న మట్టిని తీసేయాలి. ఆ విధంగా మనకి 4-5 సార్లు చేస్తే మనకి 250 గ్రాముల మట్టి, ఫైన్ మట్టి అనేది తీసుకొని దాన్ని మనం ఒక పాలిథిన్ సంచిలో కానీ లేదంటే బాగా నీట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్లో మనము ఆ మట్టిని మన సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి తీసుకురావాలి. ఒకవేళ మీరు తీసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ మట్టి 4 సమభాగాలు తీసేటప్పుడు రాళ్ళు కానీ, రప్పలు కానీ, ఏమన్నా మనకి కలుపు మొక్కల అవశేషాలు కానీ ఏమన్నా ఉంటే మనం అట్లాంటివి తీసేసి మనం చేసుకోవాలన్నమాట. మీరు మట్టి 250 గ్రాముల మట్టి ఒకవేళ తేమగా ఉన్నా కానీ మీరు ఆరబెట్టకూడదు. మీరు కనుక పొలంలోనే ఆరబెడితే ఏమైపోతాయంటే ఈ అధిక ఉష్ణోగ్రతలకి వాటిలో ఉన్న పోషకాలు, సారం అంతా ఆవిరైపోతుంది. కాబట్టి మీరేం చేయాలంటే లైట్గా ట్యామ్ ఉన్నా కానీ మనకి దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాలు తీసుకొస్తే అక్కడ మీ మట్టి నమూనాలని వాళ్ళే ల్యాబ్లోనే మనకి దాని పొలం మట్టిని ఆరబెట్టేసి సాయిల్ శాంపుల్ మీకు 2 నుంచి 3 రోజుల ఆఫీస్ కాల వ్యవధిలో మీకు సాయిల్ శాంపుల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సాయిల్ శాంపుల్ మీరు తీసుకొచ్చేటప్పుడు మీకు దాని మీద రైతు పేరు, మీ యొక్క సర్వే నంబరు, ఇంతకుముందు వేసిన పంట, ప్రస్తుతం నెక్స్ట్ ఏం పంట వేయాలనుకుంటున్నారో ఆ వివరాలు కూడా ఒక పేపర్లో మీరు కనుక రాసిస్తే మాకు సాయిల్ శాంపుల్ చేయడానికి రిజల్ట్ బాగుంటుంది. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఆ మట్టి నమూనాలు తీసేటప్పుడు మీరు పెస్టిసైడ్ కవర్లో కానీ లేదంటే ఇతర పురుగు మందుల కవర్లలో కానీ మీరు దాన్ని ఇతర నూనె సంచులలో కానీ తీసుకొని రాకూడదు. పూర్తిగా నీట్గా క్లియర్గా ఉన్న ఒక పాలిథిన్ కవర్లో తీసుకొచ్చిస్తే మాకు రిజల్ట్ కరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఈ 2 సంవత్సరాలకు ఒకసారి మీరు మట్టి పరీక్షలు చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. దీనివల్ల మీకు భూమిలో సేంద్రియ కర్బన శాతం ఎంత ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఈసీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, pH లవణ శాతం ఎంత ఉంది, ఇవి కాకుండా నత్రజని శాతం, భాస్వరం శాతం, పొటాషియం శాతం మరియు ఇతర సూక్ష్మ పోషకాల శాతాలు ఎంత ఉన్నాయి, దానికి అనుగుణంగా మనం ఏ పంట వేసుకోవాలి అనేది తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు పొలంలో మీకు ఒకవేళ పొలం ఉంది, దాంట్లో నల్లరేగడి నేలలు ఉన్నాయి, ఎర్ర నేలలు ఉన్నాయి, మస్క నేలలు ఉన్నాయి, లేదంటే చౌడు పొలాలు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే నల్లరేగడి నేలది శాంపుల్ సపరేట్ తీసుకురావాలి, ఎర్ర నేలల శాంపుల్ సపరేట్ తీసుకురావాలి, చౌడు నేలది లేదా మస్క నేలది కూడా ఇట్లా ఈ విధంగా సపరేట్గా మీరు సాయిల్ శాంపుల్స్ తీసుకొని రావాలి. ఉద్యాన పంటలకు వస్తాలకి 2 ఎకరాలు 2.5 ఎకరాల ఒకే బిట్టు ఒకటే చోట ఉంటే మీరు ఏం చేయాలంటే ఒక సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడ మీరు 90 సెంటీమీటర్ల లోతులో అంటే 3 అడుగుల లోతులో ఒక గుంత తీసి మొదటగా 90 సెంటీమీటర్ల గుంత కాడ ఒక సైడ్ పొర మట్టి తీసుకొని ఆ తర్వాత అది తీసి కలెక్ట్ చేసిన తర్వాత మీరు ఆ 60 సెంటీమీటర్ల కాడ పొర మట్టిని తీసుకోవాలి. ఆ తర్వాత 30 సెంటీమీటర్ల కాడ మనము సైడ్ పొర మట్టి తీసుకొని మీరు కవర్లో వేసుకొని మాకు తీసుకురావాలి. మనకు ఉద్యాన పంటల్లో ఈ పోషకాలు కానీ ఇతరత్ర ఏమైనా నేలలో లోపాలు ఉంటే కూడా మనం తెలుసుకొని సవరించుకోవచ్చు.
ఇది కాకుండా మరి ఒకవేళ మీరు స్టాండింగ్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్, స్టాండింగ్ క్రాప్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు మొక్క నీడు కెనోపీ షేడ్ అంటే మొక్క చుట్టూ కింద నీడ పడే వరకు, అంటే మొక్క కాడ నుంచి మొదల కానించి 40 సెంటీమీటర్ల మొక్క మొదల కాడ రూట్ వేరు వ్యవస్థ కాడ 40 సెంటీమీటర్ల లోతులో ఒక గుంత తీసుకొని సైడ్ పొర మట్టి కనుక తీసుకొస్తే మనకు ఉద్యాన పంటల్లో స్టాండింగ్ క్రాప్స్లో కూడా మనకి ఇంత పోషకాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవచ్చు. మీరు ఇంకోటి అంటే ఈ భూసార పరీక్షలు పంట లేనప్పుడు మాత్రమే మనకి మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో తీసుకొని వస్తే మనకి ఖచ్చితమైన రిజల్ట్స్ తీసుకొని రావడం వల్ల రైతుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చును.